అందరికీ నమస్కారం. మీ అందరికీ ఈరోజు ఒక విఐపిని నా జీవితంలో ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ని పరిచయం చేస్తానన్నాను కదా, వారెవరో కాదు, అంజలి గారు. నమస్తే మేడం. అంజలి గారు, మొదటగా మీకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. ఎందుకంటే అంజలి గారు నాకు పరిచయం కాకముందు నేను కూడా ఒక అడవి మనిషిలాగా అనాగరికంగా ఎక్కడైనా ట్రాన్స్జెండర్స్ కనిపిస్తే అసహించుకునేటువంటి స్థితిలో ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే అంజలి గారు నాకు పరిచయం అయ్యారో ఆ తర్వాత వారి స్థితిగతులను వారి గురించి తెలుసుకున్న తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. ఇందుకు గాను మరొకసారి అంజలి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అంజలి గారు, మీ గురించి నాకు కొంతవరకు తెలుసు. అయితే మా డిడిఆర్ ప్రేక్షకులకు అందరికీ మీ గురించి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూని చేస్తున్నాం. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ విద్యాభ్యాసం గడిచింది, ఆ వివరాలను కొంచెం తెలియజేస్తారా? అందరికీ నమస్కారం అండి. నా పేరు అంజలి. నేను కేశవరం అనే ఒక ఊర్లో పుట్టాను, ఈస్ట్ గోదావరి డిస్టిక్, రాజమండ్రి దగ్గర. నేను చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్నాను. 10వ తరగతి వరకు చదువుకున్నాను. మేడం, మీరు 10వ తరగతి వరకు చదువుకున్నా అన్నారు కదా, మీరు ట్రాన్స్ ఉమెన్ అని మీకు ఎప్పుడు తెలిసింది? మీరు చదువుకునేటప్పుడు మీరేమైనా మిగతా విద్యార్థుల నుంచి కానీ, మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ, బంధువుల నుంచి కానీ ఏదైనా అసమానతలు ఎదుర్కొన్నారా? సార్, నేనైతే చిన్నప్పటి నుంచి, నేను బోర్డు స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి నేను ఆడపిల్లలతో ఆడుకోవడం, ఆడపిల్లలతోనే ఉండడము, వాళ్ళతోనే అన్నీ, ఇంకా నేను ఇంకా వాళ్ళతోనే ఉండడం వల్ల, తినడం నుంచి మొత్తం అంతా వాళ్ళతోనే ఉండడం వల్ల నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా బాయ్స్ గట్రా అందరూ ఏడిపించేవారు. అలానే నేను హై స్కూల్లోని కూడా నన్ను సపరేట్ పెట్టడము, నన్ను అనేక రకాలుగా మాట్లాడడము, 0.5 అనడము, ఎక్కువ 0.5 చెక్ అని ఏడిపించేవారు చాలా మట్టుకి. నేను చిన్నప్పటి నుంచి, నేను బోర్డు స్కూల్ నుంచి చదువుతున్నప్పటి నుంచి కూడా నాకు ఈ ఫీలింగ్స్ అనేవి ఉండేవి చిన్న వయసు నుంచి. కానీ చాలామంది దూరం పెట్టేవారు, ఏడిపించేవారు. నడిచిన ప్రేయర్లో నుంచి ఏం చేసినా ఏడిపించేవారు నన్ను. 0.5 అని. ఇంకా అట్లాంటివి చాలా ఎదుర్కొన్న, సమాజంలో కూడా చాలా ఎదుర్కొన్నాను సార్ నేను. చాలా బాధాకరం మేడం. మేడం, మీరు బాంబే వెళ్ళారని తెలిసింది. ఏ ఏజ్లో వెళ్ళారు మేడం? దేని గురించి వెళ్ళారు? నేను బాంబే అంటే నేను చిన్న వయసులోనే 2009లో వెళ్ళిపోయింది సార్. నా 10th 2009లో అయిపోయింది. నేను 10th అవ్విన వెంటనే నాకు అంతకు ముందు ఫీలింగ్స్ ఉండడం వల్ల మా ఊర్లో ఒక ట్రాన్స్ ఆమె నన్ను చూసి నువ్వు బాగున్నావు అది చెప్పడం వల్ల ఆమె ద్వారా నేను బొంబాయి అనేది వెళ్ళినా నా పేరెంట్స్కి తెలియకుండానే కొన్ని రోజులు మెయింటెనెన్స్ చేసుకుంటూ వచ్చి మా అమ్మ వాళ్ళకి పనిచేస్తున్నానని అబద్ధం ఆడడం, నేను బొంబాయికి వెళ్ళడం రావడం, వాళ్ళకి అబద్ధం ఆడడం రావడం వెళ్ళడం ఇట్లా చేసేదాన్ని సార్ కొన్ని రోజులు. ఎలాగైతే మా అన్నయ్యకి తెలిసింది, అలానే మా పేరెంట్స్కి తెలిసింది, వీడు బొంబాయిలో ఉంటున్నాడు, ఇట్లా అవుతున్నాడు అంట అని వేరే పర్సన్ మా వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఏమైందంటే నన్ను ఇంటికి పిలిచి వాళ్ళు నన్ను కొట్టడం జరిగింది. కొట్టి నన్ను వాళ్ళు ఇంకా వీడు ఎంత కొట్టినా ఇంకా వీడు మారాడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను నైస్గా మాట్లాడి చెప్పి వాళ్ళు బొంబాయికి పంపించారు సార్. పంపించిన తర్వాత వాళ్ళని ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నారు. ఇంక ఇంటికి రావద్దని నాకు వాళ్ళు మొత్తం చెప్పేశారు. ఇంకా అలా కొన్ని సంవత్సరాలు నేను బొంబాయిలోనే ఉండిపోయి అసలు అమ్మ నాన్నలకి దూరం అయ్యి, పేరెంట్స్కి దూరం అయ్యి చాలా రోజులు బాధపడి ఏడ్చి అమ్మ నాన్నకి దూరం అవడంతో నేను ముందుకి వ్యసనానికి పాల్పడ్డాను బాగా. ఇంకా నాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఊర్లోకి వెళ్తూ ఉండేటప్పుడు నేను చూసి నేను వెళ్ళలేకపోతున్నాను ఏడ్చి నేను ఇంకా వ్యసనాలకి అలవాటు పడ్డాను సార్ బాగా. నాకు అసలు పొద్దుగా లేచి సాయంత్రం వరకు ఇంకా తాగుతూ బాధపడుతూ ఉండేదాన్ని. ఇంకా అట్లా నా జీవితం అంతా బొంబాయిలోనే అనుకున్నాను సార్. మేడం, మీరు పుట్టిందేమో రాజమండ్రి దగ్గర పల్లెటూరు అంటున్నారు. మీరు పుట్టిన ఊరిలో మీ కుటుంబము, మీ ఊరి వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెడితే మరి మీరు బాంబే వెళ్తే అక్కడ ఇబ్బంది పడలేదా మేడం? అక్కడ ప్రజలు మిమ్మల్ని ఎట్లా చూశారు? సార్, ఒక మాట, బొంబాయిలో ప్రజలందరూ కూడా ట్రాన్స్కి కన్వర్ట్ అవుతారు, మంచిగా ఉంటారు. ఎలా అంటే ఒక ఇంట్లో మనుషుల్లా చూస్తారు, మనుషుల్లా మాట్లాడతారు వాళ్ళు.
బాగా చూస్తారు సార్. నేననే కాదు, చాలామంది ట్రాన్స్జెండర్స్ బొంబాయి వెళ్ళి వేరే వేరే దేశాల్లో, రాజస్థాన్లో అట్లా వాళ్ళు ఏంటంటే కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు మన తమిళనాడు కానీ, మన హైదరాబాద్ కానీ, మన కొన్ని కొన్ని ఏరియాల్లో ట్రాన్స్ అంటే ఒక చిన్న చూపుగా చూస్తారు, కానీ బొంబాయి సైడ్ అయితే చిన్న చూపుగా చూడరు. వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. వాళ్ళ ప్రేమ అభిమానాలతో మనకి ఉండిపోవాలనిపిస్తుంది. అట్లానే ఉండిపోయి వెళ్ళాం సార్ మేము అక్కడ. ఓకే, మరి బాంబే తర్వాత మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? నేను హైదరాబాద్కి 2019లో వచ్చాను సార్. ఫస్ట్ నుంచి నేను ఇంకా బొంబాయిలోనే ఉన్నా 11 సంవత్సరాలు. ఇంకా అక్కడి నుంచి నేను ఒక చిన్న ఇష్యూ వల్ల హైదరాబాద్ వచ్చేసాను అనమాట. 2019లో వచ్చాను. 2019లో వచ్చి ఇక్కడే ఉండిపోయాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ స్థితిగతులు ఏమన్నా మార్పు వచ్చిందా? మార్పు అంటే మార్పు ఉన్నది సార్. అక్కడ ఓన్లీ నేను చేసే పనే వేరు, కానీ ఇక్కడికి వచ్చాక నాకు 4 రకాల పనులు తెలిసినాయి. అంటే మనం ఒక ఆఫీసర్ చేయొచ్చు, ఒక జీవనోపాధిని ఎత్తుకోవచ్చు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు అని అట్లా చేస్తున్నారు, ట్రాన్స్ ఆఫీసులో చేస్తున్నారు. కానీ అక్కడ అది కదా సార్, ఓన్లీ బెగ్గింగ్ అండ్ సెక్స్ వర్క్, ఈ రెండే చేసేదాన్ని, ఇంకేమీ చేసేదాన్ని కాదు. ఇక్కడికి వచ్చాక 4 మూలల 4 తెలిసినాయి నాకు. ఓకే మేడం, ఇక్కడ మీకు ఎక్కువగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే సపోర్ట్ అంటే చేసిన వాళ్ళంటే మాలా మేడం అండ్ డేవిడ్ సార్, వీళ్ళిద్దరు అయితే నాకు బాగా సపోర్ట్ చేశారు. నేను వచ్చిన తర్వాత అయితే నేను చాలా తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్కి ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, ట్రాన్స్ వాళ్ళు కూడా ఇట్లా ఎదగొచ్చు, ఉండొచ్చు, చేసుకోవచ్చు అని మాకు సపోర్ట్ చేసింది అయితే మాలా ఆంటీ గారు అండ్ డేవిడ్ సార్. మేడం, ఇక్కడ దయచేసి ఒక చిన్న విషయాన్ని మీరు గమనించాలి. మీకు సపోర్ట్ చేసింది నేను కాదు, హాస్ సంస్థ అందులో పనిచేసే వ్యక్తిగా మీకు నేను చేయగలిగింది చేశాను అంతే తప్ప నా స్వతహాగా చేసింది కాదు, అది హ్యాస్ సంస్థ చేసింది అది. అవును సార్, అవును. హ్యాస్ ఆఫీస్ నుంచి మీరు కూడా మాకు చాలా హెల్ప్. హ్యాస్ వాళ్ళకి తెలిసింది అని అంటే మేము తెలిసిందంటే మీ వల్ల మేము తెలిసాము. హ్యాస్ వాళ్ళకి మేమైతే తెలియదు కదా సార్, మీ నుంచి అయితే మేము పరిచయం అయ్యాము. హ్యాస్ వాళ్ళు మీరు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా బాగా మాకు మీకు ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మాకు తెలిపింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అండ్ మాలాంటి గారు, హ్యాస్ వాళ్ళు. ఓకే మేడం, ఇప్పుడు మీరు సమాజం నుంచి ఏం కోరుకుంటున్నారు? సమాజం నుంచి అంటే సార్ మేము మనుషులమే అనేది సమాజం గుర్తించి, పోలీసు వాళ్ళు గుర్తించి, అందరూ గుర్తించి మమ్మల్ని కూడా మనుషుల్లా చూస్తే చాలు. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న ముఖ్యమైనటువంటి సమస్య ఏంటి మేడం? ముఖ్యమైనవి అంటే సార్ చాలా విషయాల్లో ఇప్పటికీ కూడా మాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. ఏంటంటే సమాజమైన మనుషులు వెళ్ళి ఒక ఇల్లు అడిగారు అనుకో, వాళ్ళకి ఒక రేట్ చెప్తారు. మేము వెళ్ళి అడిగామనుకో, అక్కడ టూలెట్ బోర్డు ఉన్నా కూడా మాకు ఇవ్వడానికి వెనకాడతారు. ఇప్పుడే బుక్ అయిపోయిందమ్మా, మేము ఇవ్వలేమమ్మా అంటారు. ఒకరైతే ముఖమే చెప్తారు మేము ట్రాన్స్ వాళ్ళకి ఇవ్వము అని, ఇంకొకరైతే కొద్దివాళ్ళకి మేము ఇవ్వము అని. ఇంకా ఇట్లాంటి ఇంకా చిన్న చిన్న విభేదాలు ఇంకా ఉన్నాయా అనేది నాకైతే అనిపిస్తుంది. ఒక్కొక్క చోట అయితే ఇంకా నీచంగా మాట్లాడడము, ఒక్కొక్కరైతే ఇంకా ఇదిగా మాట్లాడడం వల్ల చాలా చాలా అనేది బాధపడుతున్నాం మేమైతే.